అందరికీ నమస్కారం. ఈరోజు కుంభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి అన్నపూర్ణాదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. పర్యావరణ పరిరక్షణపై ఆసక్తి చూపుతారు. మొక్కలు నాటడం వంటి సామాజిక కార్యక్రమాలలో పాల్గొని ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వారి ప్రవర్తన మీకు ఇబ్బందిని కలిగిస్తుంది. సంతానం నుండి ఆశించిన మద్దతు లభించదు. విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల రాకతో ఇంట సందడి నెలకొంటుంది. రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తారు. బయట ఆహారం తినే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు తీసుకున్న సంకల్పం దృఢంగా ఉండి దానిని సాధించే దిశగా అడుగులు వేస్తారు. మీ సంకల్ప బలం ముందు ఎలాంటి ఆటంకాలైనా నిలవలేవు. పుస్తకాలు చదవడం వల్ల మీ జ్ఞానం పెరుగుతుంది. మీరు కొత్త విషయాలను తెలుసుకుని మేధో సంపన్నులవుతారు. స్వచ్ఛంద సేవలో పాల్గొంటారు. మీ సేవలు సమాజానికి ఉపయోగపడతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. మీరు సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఆసక్తి చూపుతారు. మీ జీవనశైలిలో మార్పులు వస్తాయి. మీ ఆర్థిక పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. మీకు మంచి రాబడి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన వల్ల మనశ్శాంతి లభిస్తుంది. ఒక పవిత్ర స్థలాన్ని సందర్శించడం ద్వారా కొత్త ఉత్సాహాన్ని పొందుతారు. మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం పెద్ద తప్పుకు దారితీయవచ్చు. ఏ పని చేసే ముందైనా క్షుణ్ణంగా ఆలోచించండి. స్నేహితుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. వారితో కలిసి కొత్త ప్రణాళికలు వేస్తారు. అధికారుల నుండి మీకు ప్రశంసలు లభిస్తాయి. మీ పనితీరును వారు గుర్తిస్తారు. క్రీడా రంగంలో ఈరోజు మీకు విజయం వరిస్తుంది. మీ సామర్థ్యాన్ని చాటుకుంటారు. ఈరోజు మీరు చేపట్టే పర్యటనలు ఆహ్లాదకరంగా, లాభదాయకంగా ఉంటాయి. కొత్త అనుభవాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలలో ఈరోజు తీవ్ర నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టిన ధనం తిరిగి రాని పరిస్థితి ఏర్పడుతుంది. మీ దివ్య చింతన పెరుగుతుంది. ఆధ్యాత్మిక జ్ఞానం మీకు లభిస్తుంది. మీరు శాంతిగా ఉంటారు. ఒక పవిత్ర స్థలాన్ని సందర్శించడం ద్వారా కొత్త ఉత్సాహాన్ని పొందుతారు. మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం పెద్ద తప్పుకు దారితీయవచ్చు. ఏ పని చేసే ముందైనా క్షుణ్ణంగా ఆలోచించండి. స్నేహితుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. వారితో కలిసి కొత్త ప్రణాళికలు వేస్తారు. అధికారుల నుండి మీకు ప్రశంసలు లభిస్తాయి. మీ పనితీరును వారు గుర్తిస్తారు. క్రీడా రంగంలో ఈరోజు మీకు విజయం వరిస్తుంది. మీ సామర్థ్యాన్ని చాటుకుంటారు. ఈరోజు మీరు చేపట్టే పర్యటనలు ఆహ్లాదకరంగా, లాభదాయకంగా ఉంటాయి. కొత్త అనుభవాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలలో ఈరోజు తీవ్ర నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టిన ధనం తిరిగి రాని పరిస్థితి ఏర్పడుతుంది. మీ దివ్య చింతన పెరుగుతుంది. ఆధ్యాత్మిక జ్ఞానం మీకు లభిస్తుంది. మీరు శాంతిగా ఉంటారు. పని ఒత్తిడి పెరగడం వల్ల ఆఫీసులో చికాకుగా ఉంటారు. మీ సహోద్యోగుల నుండి మీకు సహకారం అందదు. మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షిస్తుంది. మీ మాట తీరుతో అందరినీ మెప్పిస్తారు. మీకు అవసరమైన వైద్య సేవలు సకాలంలో లభిస్తాయి. వైద్యుల నుండి సరైన సలహా పొందుతారు. ప్రేమ జీవితంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. మీ భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. సినిమా రంగంలో పనిచేసే వారికి విజయాలు వరిస్తాయి. మీ నటనకు లేదా దర్శకత్వానికి ప్రశంసలు లభిస్తాయి. విద్యుత్ రంగంలో అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి. మీ శక్తి వనరుల వినియోగం పెరుగుతుంది. ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. లైఫ్ కోచింగ్ సెషన్స్ ద్వారా మీరు సరైన మార్గాన్ని ఎంచుకుంటారు. మీ వ్యక్తిగత సమస్యలకు మంచి పరిష్కారం దొరుకుతుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం బలంగా మారుతుంది. ఇద్దరూ కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. మీ రాశికి సంబంధించిన ప్రత్యేక సూచనలు ఈ రోజు మీకు విజయాన్నిస్తాయి. దైవబలం మీకు అండగా నిలుస్తుంది. బీమా పాలసీలకు సంబంధించిన క్లెయిమ్లు ఆలస్యమవుతాయి. కొత్త బీమా పాలసీలు తీసుకోవడంలో గందరగోళానికి గురవుతారు. వృత్తిపరమైన అభివృద్ధికి సంబంధించిన కోర్సులు పూర్తి చేస్తారు. మీ నైపుణ్యాల మెరుగుదలకు ఇది సరైన సమయం. వ్యాయామం చేయడానికి ఈ రోజు మీకు తగినంత శక్తి లభిస్తుంది. కొత్త వ్యాయామ ప్రణాళికలను ప్రారంభిస్తారు. సంగీతంలో ఉన్నవారికి లేదా వినేవారికి ఈ రోజు అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. మీ మనసును ఉల్లాసపరిచే సంగీతాన్ని ఆస్వాదిస్తారు. మీరు ఇతరులతో మాట్లాడే విషయంలో విఫలమవుతారు. మీ
కమ్యూనికేషన్ నైపుణ్యాలు సరిగ్గా లేకపోవడం వలన పనులు చెడిపోతాయి. రాజకీయపరమైన చర్చలకు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అనవసరమైన రాజకీయ జోక్యం మీకు సమస్యలను తెచ్చిపెడుతుంది. వినోదం కోసం చేసిన ప్రయత్నాలు విఫలమవుతాయి. సమయం వృధా అవుతుంది. అనవసరమైన ఖర్చులు పెరిగి నిరాశ కలుగుతుంది. ప్రయాణాలు మీకు కొత్త అనుభవాలను అందిస్తాయి. మీరు విశ్రాంతి పొందుతారు. మీ యాత్రలు ఆహ్లాదకరంగా ఉంటాయి. సోషల్ మీడియాలో మీ పోస్టులకు మంచి స్పందన లభిస్తుంది. మీకు ఎక్కువ మంది ఫాలోవర్లు లభిస్తారు. మీ అభిప్రాయాలు విస్తృతంగా వ్యాప్తి చెందుతాయి. సామాజికంగా మీ పలుకుబడి పెరుగుతుంది. మీరు అనేక మంది మిత్రులను సంపాదించుకుంటారు. మీ సామాజిక సేవను అందరూ ప్రశంసిస్తారు. వివిధ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. అవి మీకు కొత్త పరిచయాలను కలిగిస్తాయి. బంధువులతో లేదా సన్నిహితులతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. చిన్న అపార్థాలు పెద్ద గొడవలకు దారితీయవచ్చు. అధిక పని ఒత్తిడి మీకు ఆందోళన కలిగిస్తుంది. ఈరోజు మీరు విశ్రాంతి తీసుకోవడం కష్టమవుతుంది. శుభార్థక్రియలు నిర్వహించడంలో ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్యమైన పనులు సరిగ్గా పూర్తవ్వవు. పశుపోషణ రంగములో ఉన్నవారికి అనారోగ్య సమస్యల కారణంగా నష్టం వాటిల్లుతుంది. జంతువుల ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆందోళన చెందుతారు. కోచింగ్ మరియు శిక్షణ కార్యక్రమాలలో పాల్గొనడం వలన నైపుణ్యాలు మెరుగుపడతాయి. గురువుల నుంచి మంచి సలహాలు లభిస్తాయి. స్టార్టప్లను ప్రారంభించిన వారికి కొత్త పెట్టుబడిదారులు లభిస్తారు. మీ వ్యాపార ఆలోచనలకు విస్తృత మద్దతు లభిస్తుంది. మీ సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. కొత్త ఆలోచనలతో అందరినీ ఆకట్టుకుంటారు. మీ కెరియర్లో మంచి పురోగతి ఉంటుంది. మీరు కోరుకున్న ఉద్యోగం లేదా ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఇంటి సంస్కరణలకు సంబంధించిన పనులు ప్రారంభమవుతాయి. అవి మీకు సంతృప్తినిస్తాయి. పరిశ్రమల యజమానులకు కొత్త పెట్టుబడులు లభించి విస్తరణకు అవకాశం దొరుకుతుంది. పారిశ్రామిక రంగములో మీ పేరు ప్రఖ్యాతులు పెరిగి కొత్త ప్రాజెక్టులు దక్కుతాయి. సామాజిక సేవకు మీరు కేటాయించే సమయం తగ్గుతుంది. ఇతరులు నిరాశ చెందుతారు. మీ సామాజిక బాధ్యతలను విస్మరించడం వలన పేరు ప్రతిష్టలు తగ్గుతాయి. మత్స్యకారులకు ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. చేపల దిగుబడి పెరుగుతుంది. ఫోటోగ్రఫీలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మీ కళాత్మకత ప్రకాశవంతమవుతుంది. మీ వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కృషి చేస్తారు. ఈ నైపుణ్యాల వలన పనిలో గుర్తింపు లభిస్తుంది. నాట్యం పట్ల ఆసక్తి పెరుగుతుంది. కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. మీరు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు సాగుతారు. సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. భవిష్యత్తు సాంకేతికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్త ఆవిష్కరణలను నేర్చుకుంటారు. మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది. మీరు మీ సామర్థ్యాలను పూర్తిగా విశ్వసిస్తారు. ప్రయాణాలలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంది. ఈరోజు వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. పనులు సజావుగా సాగుతాయి. మీ ఆరోగ్యం విషయంలో ఈరోజు కొన్ని చికాకులు తప్పవు. దీర్ఘకాలిక సమస్యలు తిరగబెట్టే ప్రమాదం ఉంది. వ్యవసాయ రంగంలో లాభాలు వస్తాయి. పంటలు బాగా పండుతాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. నైపుణ్యాలు మరింత అభివృద్ధి చెందుతాయి. స్ఫూర్తిదాయకమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వారి మాటలు మీకు కొత్త ప్రేరణను ఇస్తాయి. సాంకేతిక రంగంలో పనిచేసేవారికి ఈరోజు కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ నైపుణ్యాలు ప్రశంసలు పొందుతాయి. సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడం వలన అన్ని పనులు పూర్తవుతాయి. మీ ఉత్పాదకత పెరుగుతుంది. కొన్ని చట్టపరమైన సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం ఉంది. న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలి. మీరు రాసిన పుస్తక సమీక్షలకు మంచి స్పందన లభిస్తుంది. సాహిత్య రంగంలో గుర్తింపు పొందుతారు. మీరు మానసిక శాంతిని పొందుతారు. ప్రశాంతమైన వాతావరణం మీకు లభిస్తుంది. సముద్ర సంబంధిత వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి. విదేశీ వాణిజ్యం అనుకూలంగా ఉంటుంది. నౌకాయాన ప్రయాణాలు విజయవంతంగా పూర్తవుతాయి. మీ మనోభావాలు అదుపు తప్పే అవకాశం ఉంది. చిన్నపాటి విషయాలకే తీవ్రంగా స్పందిస్తారు. నిత్యం ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల సానుకూల శక్తి లభిస్తుంది. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. జల వనరుల నిర్వహణలో మంచి ఫలితాలు సాధిస్తారు. భూగర్భ జలాలు పెరుగుతాయి. వర్క్షాపులలో పాల్గొనడం ద్వారా విలువైన జ్ఞానం పొందలేరు. శిక్షకులు సరిగా సహకరించరు. మీకు మానసిక ఉల్లాసం, సంతృప్తి పెరుగుతాయి. చిన్న విషయాలు కూడా ఆనందాన్ని ఇస్తాయి. రోజు మొత్తం సంతోషకరమైన వార్తలతో గడుపుతారు. నెట్వర్కింగ్లో మీరు కలిసిన వ్యక్తుల నుండి సరైన మద్దతు లభించదు. కొత్త పరిచయాలు ఏర్పరచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. మీరు చేపట్టే కూర్పు పనులు, రచనలు ఈరోజు ప్రశంసలు అందుకుంటాయి. కళాత్మక అంశాలలో మీ నైపుణ్యం మరింతగా మెరుగుపడుతుంది. కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా ఇతరులకు సహాయం చేస్తారు. మీ సలహాలు వారికి ఉపయోగపడతాయి. దైవ పరిహారాలు ఆచరించడం ద్వారా మీకు శుభం కలుగుతాయి. ఇవి మీ సమస్యలను తగ్గిస్తాయి.
ఆలోచనాత్మక ఆటలు ఆడటం ద్వారా మీ మేధస్సు పదునుదేరుతుంది, కొత్త వ్యూహాలను రూపొందిస్తారు. మీ వ్యక్తిగత అభివృద్ధికి ఇది మంచి సమయం. మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు. సమాజంలో మీ గౌరవం, పలుకుబడి పెరుగుతాయి. మీ కార్యకలాపాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వినూత్న ఆలోచనలు కార్యరూపం దాలుతాయి. మీ ఆలోచనలకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ జీవన శైలి మెరుగుపడుతుంది. కొత్త హాబీలు అలవర్చుకుంటారు. రియల్ ఎస్టేట్ లావాదేవీల ద్వారా ఊహించని లాభాలు పొందుతారు. భూమి కొనుగోలుకు ఇది సరైన సమయం. కళారంగంలో ఉన్నవారు ఈరోజు సరైన గుర్తింపు పొందలేకపోవచ్చు. కళాత్మక ప్రదర్శనలలో లోపాలు కనిపిస్తాయి. దైవ ఆశీస్సుల వలన ఈరోజు ఎటువంటి గొడవలకు తావు లేకుండా ప్రశాంతంగా గడుపుతారు. పాత వివాదాలు కూడా పరిష్కారమై ఉపశమనం లభిస్తుంది. వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలు సజావుగా అమలవుతాయి. పొదుపు పథకాలు లాభాలను ఇస్తాయి. భవిష్యత్తు ప్రణాళికలు వేయడంలో ఈ రోజు స్పష్టత లోపిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు గందరగోళానికి దారితీస్తాయి. వ్యవసాయదారులకు ఈ రోజు అంత అనుకూలంగా ఉండదు. పంట నష్టాలు జరగవచ్చు. ఆత్మీయులతో మీ బంధం బలపడుతుంది. వారి నుండి మంచి మద్దతు లభిస్తుంది. మీరు కౌన్సెలింగ్ ద్వారా మంచి సలహాలను పొందుతారు. మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీపై మీకు పూర్తి నమ్మకం ఉంటుంది. ఇతరుల నుండి మంచి ఆదరణ పొందుతారు. సామాజిక మాధ్యమాలు ఈ రోజు మీ సమయాన్ని ఎక్కువగా వృధా చేస్తాయి. అనవసరమైన విషయాలపై మీ దృష్టి మళ్లుతుంది. వ్యవసాయ రంగంలో మీకు మంచి లాభాలు వస్తాయి. పంటలు బాగా పండుతాయి. నాటక ప్రదర్శనలలో పాల్గొనేవారికి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. మీ నాటకీయ ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకోలేవు. ముఖ్యమైన సమావేశాలు రద్దు కావడం లేదా వాటిలో మీరు చెప్పాలనుకున్నది చెప్పలేకపోవడం జరుగుతుంది. సమావేశాలలో మీ నిర్ణయాలు తిరస్కరించబడతాయి. మీకు అకస్మాత్తుగా ధన లాభం కలుగుతుంది. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అత్యంత సుఖంగా గడుపుతారు. ఈ రోజు మీకు మానసిక సంక్షేమం లోపిస్తుంది. మీ శ్రేయస్సు పట్ల అశ్రద్ధ వహించే అవకాశం ఉంది. గతంలో తీసుకున్న నిర్ణయాల ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి. పాత తప్పులు మిమ్మల్ని వెంటాడతాయి. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 1. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.